సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ తాడేపల్లిలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేయడం చూస్తున్నాం సార్. ఆ విజువల్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనికి కొన్ని రోజుల ముందు కూడా హైదరాబాద్లో ఉన్న జగన్ గారి ఆ ఇంటి ముందర గోడలన్నీ కూడా కూల్చేశారు. మళ్ళీ ఇప్పుడు విశాఖలో ఉన్న ఒక ఆఫీస్ కూడా నోటీసులు ఇచ్చారు, అది కూడా అక్రమంగా కట్టారని చెప్పి. ఈ విధంగా వైసీపీకి చెందిన ఆఫీసుల పైన దాడులు అయితే చూస్తున్నాం సార్. అంటే ఎందుకు దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు, అక్రమంగా ఈ విధంగా కూల్చేస్తున్నది ప్రతీకార దాడులు అని చెప్పేసి ఆయన చెప్పడం చూస్తున్నాం. మీరేం చెప్తారు సార్? అంటే అక్రమము అనేది అక్రమంగా కూల్చేస్తున్నారు అని ఎలిగేషన్ చేయడానికి ఆయనకు హక్కు ఉంది. కానీ 5 ఏళ్ళు వాళ్ళు పరిపాలించినప్పుడు ప్రాపర్ అనుమతులు ఎందుకు తీసుకోలేదు అనేది, అంటే ఇప్పుడు ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైనటువంటి పాలన అయింది జగన్మోహన్ రెడ్డి. కాబట్టి తను చేపట్టే నిర్మాణాలకు సంబంధించి కనీసం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి చైతన్యం ఉందని అనుకుంటాం ఆయనకి. కానీ ఈ 2 నోటీసులు వచ్చినటువంటి 2 కూల్చివేతకు గురైనటువంటి కేంద్ర కార్యాలయం, తాడేపల్లిలో ఉన్నటువంటి కేంద్ర కార్యాలయం, అలాగే విశాఖలో ఉన్నటువంటి కార్యాలయం. విశాఖది అనుమతుల కోసం అప్లై చేశారు, కానీ ఎక్కడ అప్లై చేయాలో అక్కడ అప్లై చేయలేదు. అంటే దానికి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అనుమతులు కావాల్సి ఉంది, ఇంకో చోట అప్లై చేశారు. ఒక 10,000 ఎంతో డిపాజిట్ చేశారు, తర్వాత కొన్ని లక్షలు పే చేశారు విడిగా. తర్వాత ఈ ప్రాసెస్ అంతా జరుగుతోంది. ఎందుకు వేగంగా పని కంప్లీట్ చేసుకోలేకపోయారు అనేది ఒకటి. అంటే నెమ్మదిగా చేసుకుందాంలే, మనదే అధికారం అనుకుని ఏదైనా అలా వ్యవహరించారా అనేది ఒక వెర్షన్. ఎలాగో మనమే గెలుస్తాం కదా, అప్పుడు చూసుకుందాం అనుకున్నారా? దానికంటే కూడా ఇక్కడ ఉద్యోగుల నుంచి ఒక రకమైనటువంటి నిర్లిప్త ధోరణి మొదలైంది జగన్ పాలన పట్ల అనేది అర్థమవుతుంది. చాలా ఎర్లీగానే మొదలైంది అది. చాలా అంటే ఆయన పరిపాలన విధానం అర్థమవగానే ఉద్యోగులు కొంచెం జరగటం మొదలుపెట్టారు పక్కకి. ఈ క్రమంలోనే ఈ డిలేస్ అన్నీ జరిగినాయి. దీన్ని అవకాశంగా తీసుకున్నారు ఇప్పుడు, అంతే. దీన్ని అవకాశంగా తీసుకుని కాగితాలు చూపించే కూలగొట్టేటువంటి కార్యక్రమం మొదలుపెట్టారు. అది తాడేపల్లిలో కావచ్చు, విశాఖలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు. హైదరాబాద్లో నిజానికి సంబంధిత శాఖ నుంచి క్లియర్ ఇండికేషన్ లేకుండానే కూల్చివేతకు కదిలారు అనేది కదా మనం ఆ రోజు విన్నది, చూసింది. వాళ్ళు వద్దని చెప్పారు కదా, తర్వాత ఆగింది కదా అది. కూల్చివేతలు మొదలుపెట్టిన తర్వాత ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు వద్దని చెప్పాక ఆగింది కదా. ఇక్కడేమో సెక్యూరిటీ పోస్టులు, అంటే రోడ్డు మీదకి, అంటే ప్లాట్ఫామ్ మీదకి వచ్చినటువంటి కన్స్ట్రక్షన్స్ కూల్చారు. అక్కడ ఏకంగా వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నటువంటి బిల్డింగ్నే కూల్చారు తాడేపల్లిలో. తెలంగాణలోను ఆంధ్రాలోను కూడా కక్ష సాధింపు మొదలవటం. కక్ష సాధింపుగానే చూడాలి. నోటీసులు ఇవ్వటం ఓకే, విశాఖపట్నంలో జరిగింది అదే. నోటీసులు తీసుకెళ్ళి అంటించి వచ్చారు, ఓకే. కానీ తాడేపల్లిలో కూల్చారు. కూల్చటం అంటే చాలా సందర్భాల్లో జరుగుతుంది. కక్ష సాధింపు అనేది మొదటి నుంచి భారత రాజకీయాల్లో ఉన్నదే, కొత్తగా వీళ్ళు పట్టుకొచ్చింది కాదు ఈ సంస్కృతి. కాంగ్రెస్ హయాంలో కూడా ఇలాంటి కక్ష సాధింపు చర్యలు ఉండేవి. దీనికి క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే, విజయవాడ నగరంలో 2 సినిమా హాళ్ళు ఉంటాయి పక్క పక్కనే. కళ్యాణ్ చక్రవర్తి అనే థియేటరు, తర్వాత రామా టాకీస్ అని చాలా పాపులర్ థియేటరు. ఆ 2 పక్క పక్కనే ఉంటాయి. రెండిటికి కలిపి ఒకే ప్రహరీ గోడ ఉండేది, అంటే ఒకే గోడ ఉండేది మధ్యలో. తొలి రోజుల్లో, కళ్యాణ్ చక్రవర్తి ప్రారంభమైన తొలి రోజుల్లో రామా టాకీస్ ఆనుకునే ఉండేది. ఆనుకుని ఉన్నప్పటికీ థియేటర్ కొంచెం పక్కకు ఉండేది. థియేటర్ పక్కకుండి చాలా ఖాళీ ప్లేస్ ఉండేది. ఆ ఖాళీ ప్లేస్లో కళ్యాణ్ చక్రవర్తి థియేటర్ మేనేజరు లేకపోతే ఇతర సిబ్బంది అది నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన థియేటర్ కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు ఉండటానికి అలా ఒక గెస్ట్ హౌస్ టైప్లో ఒక నిర్మాణం ఉండేది.
ఆ నిర్మాణం పక్కన ప్లేసు అంతా వాళ్ళు సినిమా థియేటర్కి వాడేవాళ్ళు. ఇది చాలా కాలం కొనసాగింది. ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు రాజకీయ ప్రవేశం చేస్తున్నాను అని ప్రకటించాడో అప్పుడు అధికారులు కళ్ళు తెరుచుకుని ఈ రామా టాకీస్కి కళ్యాణ చక్రవర్తి థియేటర్కి మధ్యలో ఒక సందు ఉంది మాస్టర్ ప్లాన్ ప్రకారం అని అప్పుడు గుర్తొచ్చింది. అప్పటి వరకు గుర్తు రాల. అప్పటికి దాదాపు 10 సంవత్సరాల పాటు అలాగే కొనసాగింది. అంతకుముందు అది మొత్తం ఏకముక్కగా ఖాళీ స్థలంగా ఉండేది. అక్కడ ఒక ఆయుర్వేద వైద్యశాల ఉండేది. జనాలు వచ్చేవారు. తర్వాత దాన్ని ఎన్టీఆర్ కొనుగోలు చేసి సినిమా హాల్ నిర్మాణం ఇలా జరిగింది. ఈ రోడ్డు ఉన్న సంగతి, అలాగే ఈ ప్రహరీ కూడా కొంచెం రోడ్డు మీదకు ఉంది అనేది కూడా అప్పుడే కనిపెట్టారు. ఈయన రాజకీయాల్లోకి వస్తున్నారని ప్రకటన ఇవ్వగానే అది కక్ష సాధింపే కదా. ఇమ్మీడియట్గా వచ్చి పగలగొడతాం అన్నారు వాళ్ళు. అంటే ఈయన ఏం చేశాడంటే నేనే పగలగొట్టుకుంటాను, నాకు 1 వీక్ టైం ఇవ్వండి అని చెప్పి ఆ బిల్డింగ్ తీసేసి ఆ రోడ్డు మేరకు వదిలేసి ఆ మెయిన్ గేటును కొంచెం వెనక్కి జరిపి కట్టి ఆ సమస్యను పరిష్కరించుకున్నారు. ఇప్పుడు ఆ థియేటర్ లెవెల్ అని పగలగొట్టేశారు. అక్కడ ఏదో కాంప్లెక్స్ వస్తుంది. ఇలాంటి కక్ష సాధింపులు చాలా చోట్ల కనిపిస్తాయి. చాలా నిర్మాణాల మీద కక్ష సాధింపుతో నోటీసులు ఇవ్వటం మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి చేసింది కూడా అదే. ఆ రోజున చంద్రబాబు నివాసానికి ముందు రోడ్డు మీదకు ఉంది ఇది అని కదా దాన్ని పగలగొట్టారు ప్రజావేదికని. అదే రోజున అదే సందులో ఉన్నటువంటి చాలా నిర్మాణాలకు నోటీసులు వెళ్ళినాయి. కానీ ఏ నిర్మాణం జోలికి వెళ్ళవా. మంతెన సత్యనారాయణరాజు గారి ఆశ్రమం కూడా ఇదే లైన్స్లో ఉంది. అది ఇప్పటికీ అదే లైన్లో ఉంది. దాన్ని కూల్చలా. అలాగే వాళ్ళు నోటీసులు ఇచ్చిన ఇంకా భవనాలు ఉన్నాయి యాజ్ ఇట్ ఈస్గా. అలాగే వాటి జోలికి కూడా వెళ్ళాలి. ప్రజావేదిక మాత్రమే కూల్చారు. మిగిలిన వాటికి నోటీసులు ఇచ్చారు. వాళ్ళు ఏదో వాళ్ళ ఆర్గ్యుమెంట్ వాళ్ళు చెప్పుకున్నారు, అయిపోయింది. దానికి ఏదో జనరల్గా జరిగేది ఏంటంటే ఏదైనా కరెక్షన్ ఉంటే చేసుకుంటారు, లేకపోతే కనుక దానికి సంబంధించినటువంటి కాంపన్సేషన్ ఏదో పే చేసుకుంటారు, అయిపోతుంది. ఇది జరిగే ప్రొసీజర్. కానీ పార్టీ కార్యాలయాలకు సంబంధించి ఇలాంటి నిర్ణయం తీసుకోవటం అనేది ఆయన ప్రజావేదిక కూల్చాడు కాబట్టి మేము కేంద్ర కార్యాలయంలో కొన్ని వైలేషన్స్ ఉన్నాయనేది అర్థమవుతోంది. వాళ్ళు కాగితాలను దాటి నిర్మాణం జరిగింది కాబట్టి ఆ నిర్మాణం జరుగుతున్నటువంటి దాన్ని అడ్డుకుంటాం అని వెళ్ళి పగలగొట్టారు. వైజాగ్ నోటీసులు కూడా ఇదే ప్రాసెస్లో వచ్చినవే, ఈ క్రమంలో వచ్చిన నోటీసులే. కాకపోతే వాళ్ళు అంత సీరియస్గా ముందుకెళ్ళకుండా జస్ట్ నోటీసులు అంటించారు. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు 20 lakhs దాకా పే చేసి ఉన్నారు అక్కడ. దానికి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో నోటీసులు అంటించారు. అధికారుల కోఆపరేషన్ ప్రాపర్గా లేకపోవడము, అధికారులతో పార్టీకి సరైన సమన్వయం లేకపోవడం అనేది కనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీ పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి గారి టోటల్ నడవడిక, ఆయన పరిపాలనా తీరు, ఆయన న్యాయశాఖతో ఎలా వ్యవహరించేవాడంటే వాళ్ళని పిలిచి అధికారులని కూర్చోబెట్టి ఈ అంశం మీద మనం ఒక జీవో ఇవ్వాలి అన్నా అనేవాడు. ఆయన అన్నా అని అంటాడు ఆయన ఎవరినైనా. అంటే అది మీరు చెప్తున్నటువంటి టైంలో కుదరకపోవచ్చు అండి, దీనికి సంబంధించి గత చరిత్రలు ఇవన్నీ ఒకసారి రెఫర్ చేసి ఫర్దర్గా దీని మీద ఎటువంటి ఇబ్బంది, చట్టపరమైన ఇబ్బంది తలెత్తకుండా జీవో ఇవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన స్టడీ పూర్తి కాకుండా జీవో ఇస్తే ఇబ్బందుల పాలవుతాం అని వాళ్ళు చెప్పేవాళ్ళు. అంత టైం అవసరమా అన్నా అనేవాడు ఈయన చాలా అమాయకంగా. ఎల్లుండి ప్రకటిస్తే బాగుంటుంది అని టైం చెప్పేసేవాడు ఈయన. 3 రోజులు టైం ఇచ్చేవాడు, వాళ్ళు 30 రోజులు టైం అడిగితే. అప్పుడు కొంతమంది అధికారులు సరే 3 రోజుల్లో జీవో ఇచ్చేద్దాం అన్న పద్ధతిలో చెప్పేసి అక్కడికి దాన్ని వాయిదా వేసి జీవో ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత కోర్టుకు వెళ్ళేది. అది జగన్మోహన్ రెడ్డి గారి జీవోల్లో దాదాపు అన్ని కోర్టుకు వెళ్ళి వచ్చినవి. కారణం ఇదే, అధికారులతో సరైనటువంటి సమన్వయం లేకపోవడం, నేను చెప్పాను ఇది కాదా అనేటువంటి ధోరణి, మీరు వాంటెడ్గానే వాయిదాలు వేసే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి అభియోగం వాళ్ళ మీద మోపేలాగా ఈయన ముఖ కవళికలు, ఈయన వ్యాఖ్యానం ఉండేది. దానికి వాళ్ళు హర్ట్ అయ్యేవాళ్ళు.
ఈ సమన్వయ లోపం అనేది నడిచింది. అలాగే ఆయన ఎవరిని తన దీనిలోకి తీసుకునేవాడు కాదు, తన నమ్మకంలోకి తీసుకోవటం ఇలాంటి కార్యక్రమాలు లేవు. దీంతో ఏమైందంటే ఎక్కడికక్కడ కంపార్ట్మెంటల్గా తయారయ్యారు. ఆ కంపార్ట్మెంటల్గా తయారవటం వల్ల వీళ్ళు 5 ఏళ్ల పరిపాలనలో ఒక్క ఆఫీస్కి కూడా ప్రాపర్ ఇవి తెచ్చుకోలేకపోయారు, అనుమతులు తెచ్చుకోలేకపోయారు. ఆ ల్యాప్సెస్ ఇప్పుడు వీళ్ళు అడ్వాంటేజ్గా తీసుకున్నారు. ఓకే, తీసుకుని కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు. ఇది ప్రాసెస్. దీనిలో వైఎస్ఆర్సీపీ లోపం ఉంది అనేది అంగీకరించినప్పటికీ తెలుగుదేశం నుంచి తెలుగుదేశం ప్రభుత్వంలో అంటే ప్రభుత్వం రావాలి అని కోరుకున్నటువంటి అధికారులు ఉన్నారు. నిజానికి ఉద్యోగులు 70% పైన, దాదాపు 80% జగన్ ఉండకూడదు అని అనుకున్నారు. సెక్రటేరియట్ ఉద్యోగులు అయితే 90% అనుకున్నారు. 90% సెక్రటేరియట్ ఉద్యోగులు జగన్ పోవాలి అని అనుకున్నారు. ఈ ప్రాసెస్లో ఉద్యోగుల నుంచి కూడా కొంత అత్యుత్సాహం, ప్రభుత్వం నుంచి క్లియర్ ఇండికేషన్ ఉంది అని కూడా అనుకోలేము. ఉండొచ్చు కూడా, ఇప్పుడు సమర్థిస్తారు అనివార్యంగా. ఈ క్రమంలోనే వీళ్ళ ఉత్సాహము కలగలిసి మనం ఎందుకు అడుగు ముందుకు వేయకూడదు, ఇక్కడ పేపర్ మీద లోపం ఉంది కదా, ఆన్ పేపర్ లోపం ఉన్నప్పుడు మనం అడుగు ముందుకు వేయడానికి ఎందుకు జంకాలి అనేటువంటి ధోరణిలో వెళ్ళిపోయి కొట్టేశారు తాడేపల్లిలో. ఓకే, వైజాగ్లో ఏంటంటే వాళ్ళు ఒక చోట అప్లై చేసి ఇంకో చోటకి ట్రాన్స్ఫర్ చేసి, ఆ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు దాని తాలూకా కాంపన్సేషన్ కట్టి కొంత పేపర్ వర్క్ జరిగింది అక్కడ. అందుకని ఇమ్మీడియట్గా చర్యలకు వెళ్తే వాడు కోర్టుకు వెళ్తాడు. అందుకని వీళ్ళు ఏం చేశారంటే ఇంకా అనుమతులు రాకుండా మీరు నిర్మాణాలు జరిపారు అని ఒక నోటీస్ సర్వ్ చేశారు. ఆ నోటీసు సీరియస్గా తీసుకెళ్ళి అక్కడే అంటించి వచ్చారు. జనరల్ ప్రొసీజర్ అది. ఓకే, అంటించడంతో పాటు రాస్తారు కూడా, గోడల మీద రాస్తారు, ఇది కోర్టు పరిధిలో ఉంది, వివాదంలో ఉంది, ఈ స్థలం కోర్టు పరిధిలో ఉంది, ఫలానా సెక్షన్ ప్రకారం ఇది ఇన్వాల్వ్ అయి ఉంది అనే పద్ధతిలో రాస్తారు కూడా. అయితే ఇక్కడ నోటీసులు అంటించి వచ్చేశారు. అది కొంచెం సెన్సేషనల్గా మారింది ఇష్యూ. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. కక్ష సాధింపు మొదలైపోయింది. ఆల్రెడీ కూటమి గెలిచింది అనే వార్త వచ్చి ప్రమాణ స్వీకారం జరిగే నాటికే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద చాలా చోట్ల దాడులు జరిగినాయి. 2-3 చోట్ల వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళని కొట్టిన సంఘటనలు కూడా జరిగినాయి కర్నూలు జిల్లాలో. అక్కడ వరకే పరిమితం. అది మిగిలిన అన్ని చోట్ల కూడా వీళ్ళదే పైచేయి, వీళ్ళే కొట్టారు. కొట్టిన మాట వాస్తవం, గాయపడ్డ మాట వాస్తవం. ఆ మేరకు అంటే వాళ్ళ వైపున ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. మమ్మల్ని అణిచివేశారు, గన్నవరం తదితర ప్రాంతాల్లో మీరు ఆ రోజుల్లో చేసిన దాడుల పరిస్థితి ఏంటి అనేది ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. అయినప్పటికీ ఒక ఆర్గ్యుమెంట్ ఉంది కాబట్టి దాడి చేయటం అనేది ప్రజాస్వామిక వాతావరణం అనిపించుకోదు. నువ్వు నీ చర్యని జస్టిఫై చేసే ఒక ఆర్గ్యుమెంట్ ఉంటే ఏం చేయడానికైనా నువ్వు సిద్ధపడుతున్నావంటే నువ్వు ప్రజాస్వామ్యాన్ని కాలరాయటం నీ ఉద్దేశం అని అనుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు గారు చేస్తున్నది అదే. వారు సైలెంట్గానే ఉంటారు, వారు మధ్యలో ఇలాంటి పనులు చేయొద్దు అని కూడా చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్తారు. ఈరోజు ఆయన పవన్ కళ్యాణ్ అసెంబ్లీ ఉపన్యాసంలో స్పీకర్ని కూర్చోబెట్టిన తర్వాత ఆయన చేసినటువంటి ప్రసంగం, స్పీకర్ని ఉద్దేశించి అయ్యన్న పాత్రుడు గారి గొప్పతనం గురించి ప్రపంచానికి చెప్పడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఉపన్యాసంలో ప్రధాన బాట గత 5 సంవత్సరాల పరిపాలన సమీక్ష కూడా ఉంది. అదెందుకు? గత రాక్షస పాలనలో ఇవన్నీ అవసరమా? వాళ్ళు పారిపోయారు, నిలబడలేదు సభలో, ఈ వ్యాఖ్యలు ఇవన్నీ అక్కడ వాళ్ళు లేకపోవచ్చు, అక్కడ గొడవ చేయకపోవచ్చు, కానీ ఇవన్నీ బయటకు వచ్చాయి కదా ఆల్రెడీ. ఇది కాదు, నువ్వు ఏదైతే ఆదర్శంగా మాట్లాడతావో విడిగా, గతంలో ఏ ఆదర్శం గురించి అయితే నువ్వు మాట్లాడావో ఆ ఆదర్శాన్ని పక్కన పెట్టి ఈ రోజున వ్యవహరిస్తున్నారు వీళ్ళు అందరూ అనటానికి
ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చేసిన అసెంబ్లీ ఉపన్యాసం కూడా ఉదాహరణ. ఓకే. వారు కూడా ఇది సబబే అనేటువంటి ధోరణిలో ఉన్నారు. సో ఇది పూర్తి స్థాయిలో ప్రభుత్వం వైపు నుంచి జరుగుతున్న ఒక వెసులుబాటు, ఒక కన్వీనియన్స్ చూసుకుని అవతల పార్టీ మీద దాడి చేసే ప్రోగ్రామే. అంటే మీరు అధికారంలో ఉంటే మమ్మల్ని కూల్చారు కాబట్టి మేము అధికారంలో ఉండగా మీ నిర్మాణాలు కూలుస్తాం. మీరు అధికారంలో ఉండగా మా వాళ్ళని అరెస్ట్ చేశారు కాబట్టి మేము కూడా కేసులు కడతాం, మేము కూడా మిమ్మల్ని అరెస్టులు చేస్తాం, మిమ్మల్ని జైలుకి పంపిస్తాం అన్న ధోరణికి వచ్చేశారు. ఇది వస్తుంది అని అనుకున్నదే. ఇది అనుకోకుండా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కాదు, ఇవి జరుగుతాయని చాలా స్పష్టంగా ఎన్నికలకు ముందే కూటమి గెలిస్తే జరగబోయేది ఏమిటి అనే దానికి సంబంధించి అందరికీ ఒక క్లియర్ పిక్చర్ ఉంది. ఆ నోటీసులు ఇచ్చిన వాళ్ళలో నారా లోకేష్ గారు ఉన్నారు. ఆయన రెడ్ బుక్ సినిమా ఉంది, రెడ్ బుక్ ప్రవచనాలు ఉన్నాయి. కాబట్టి ఇందులో భాగంగానే దీన్ని క్లియర్గా కక్ష సాధింపు అనే అనుకోవాల్సి వస్తుంది. ఇది ప్రస్తుతానికి నిర్మాణాల వరకు పరిమితమైంది. దీనికంటే ముందు ఆస్తుల మీద దాడులు జరిగినాయి, కార్లు పగలగొట్టారు, అలాగే ఇళ్ల మీద రాళ్లు వేశారు. మచిలీపట్నం లాంటి చోట్ల పేరు నాని ఇంటి మీద రాళ్లు రువ్వినటువంటి సంఘటన చూసాం మనం. మరొక చోట వెహికల్స్ తగలబెట్టారు. ఇవన్నీ జరిగినాయి. దీన్ని భరించాలి అని కూడా వాళ్ళు డిసైడ్ అయ్యారు. ఇది నెమ్మదిగా సద్దుమణుగుతుంది. ఇది సద్దుమణిగిన తర్వాత అరెస్టుల పర్వం మొదలవుతుంది. ఈ అరెస్టుల పర్వంకి దీనికి మధ్య ఫేజ్లో కొంతమంది లొంగుబాటు ప్రకటిస్తారు. ఈ లొంగుబాటు ప్రకటించిన వాళ్ళని ఎక్కడో చోట అకామిడేట్ చేస్తారు. అది జనసేనలో చేస్తారా లేకపోతే బీజేపీలో చేస్తారా అనేది నెమ్మదిగా కాలం నిర్ణయిస్తుంది. ఇది జరగబోయేటువంటి పరిణామం. వచ్చే ఎన్నికల్లో ప్రజలు తిరిగి అవతల పార్టీకి మెజారిటీ ఇస్తే ఇవన్నీ వాళ్ళ పుస్తకంలో రాసుకుంటారు. ఇప్పుడు లోకేష్ గారు ఎలాగైతే గ్రంథస్థం చేసుకుని ఆ ప్రొసీజర్ ప్రకారం ఫాలో అవుతున్నారు అనుకుంటే ఇలాంటి గ్రంథమే వాళ్ళు రూపొందిస్తారు. ఇది జనరల్ ప్రాక్టీస్లోకి వెళ్ళిపోతుంది అని అనుకోవటం. కక్ష సాధింపు చర్యలు అనేవి ఇది చాలా సందర్భాల్లో చూసాం మనం. చాలా సందర్భాల్లో ప్రపంచానికి తెలిసిన విషయమే. జనాలు ఎవరు కొత్తగా ఫీల్ అవ్వట్లేదు. ఇది జరుగుతుంది అని అందరూ అనుకున్నది అదే జరుగుతోంది. చూద్దాం, సరదాగా ఎంటర్టైన్ చేద్దాం అన్న మూడ్లో ఉన్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.